ఈ రెసిపీస్ని మీ ఇంట్లో ఒక్కసారి చేసుకొని తిన్నారనుకోండి, ఇన్ని రోజుల నుండి ఈ టేస్ట్ని ఎలారా మనం మిస్ అయ్యాము అనేలా ఉంటుంది దీని టేస్ట్. ఈ రెసిపీస్ తెలియాలంటే మీరు ముందు వీడియో చూడాలి. వీడియో చూసే కన్నా ముందు అందరికీ హై, నా పేరు ఆయిషా, మన ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ స్కిన్ ఫ్రై. మీరు విన్నది నిజమే, చికెన్ స్కిన్ తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలి. చికెన్ స్కిన్ ఆర్ రెక్కలు మీకు ఏది ఇష్టం ఉంటే అవి తీసుకోండి. నేను 2 తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ దాంట్లోనే వచ్చేస్తుంది బాయిల్ అయ్యేసరికి. లేదు మాకు ఎక్స్ట్రా ఆయిల్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి, నేను యాడ్ చేసుకోవట్లేదు. ఇది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా, మటన్ మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకోండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది. ఇక మన స్పైసీకి తగినట్టుగా కారం, అలాగే క్వాంటిటీని బట్టి శనగపిండిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. 5 మినిట్స్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సాంబార్, రసం, అన్నం, పచ్చళ్ళలోకి కాంబినేషన్గా బాగుంటుంది. వీటిల్లోకి కాంబినేషన్ ఒకెత్త అయితే మంచిలోకి కత్తిలా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మంచిగా అంటే నా కొంపదీసి 90 వేస్తావేంటమ్మాయి అంటున్నారా ఏంటి, అనుకుంటున్నారా ఏంటి? అలా ఏం లేదు, ఊహించి చెప్తున్నాను. సింపుల్గా అయిపోతుంది కదా, మంచిలోకి టేస్ట్గా సింపుల్గా అయిపోవాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది కూడా ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. చికెన్ని క్లీన్ చేసేసుకొని ఈ వాటర్ అనేది ఆవిరయ్యేంత వరకు బాయిల్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఎక్స్ట్రాగా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా, అలాగే దాల్చిన చెక్క పౌడర్ అంటారు కదా అది, సన్నగ పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, ఇక ఎక్స్ట్రా మసాలాలు మనకి ఏవేవైతే నచ్చుతాయో అవన్నీ యాడ్ చేసేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను మటన్ మసాలా, చికెన్ మసాలా, అలాగే మంచి ఫ్లేవర్ కోసం కర్డ్ ఇవన్నీ వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటుంది. వాటర్ అనేది ఆవిరైపోయిన తర్వాత లైట్గా దాంట్లో నుండి ఆయిల్ వస్తుంది కదా, ఇక శనగపిండి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకోండి. మాకు నచ్చదు అంటే స్కిప్ చేసేయండి. బియ్యపిండి యాడ్ చేస్తే ఏంటంటే కలర్ కొంచెం రెడ్గా అవుతుంది అనమాట. నార్మల్గా చికెన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తే ఆ కలర్ వస్తుంది, కానీ టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని నాకు అనిపించి నేను యాడ్ చేసుకున్నాను అంతే. ఇక స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇష్టం ఉంటే ఒక నిమ్మ దెబ్బ కూడా పిండేసుకోండి, బాగుంటుంది. ఇది కూడా యాస్టీ రసం, అన్నం, సాంబార్, పచ్చళ్ళలో, నార్మల్ రైస్లోకైనా సరే బాగుంటుంది. ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో వీలుంటే కామెంట్ చేయండి. మీకు రెసిపీస్ నచ్చితే ట్రై చేయడం అస్సలకి మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను.